వరకు కరెంట్ ఛార్జీలు వసూలు గారు లైవ్ లో ఉన్నారు. టీడీపీ విజయం వెనుక ఆయన ఉద్దేశం, ఆయన సంతోషం గురించి అడుగుదాం. ఓకే రఘు గారు. నమస్తే అండి. ఇది టీడీపీ విజయం అనే కంటే కూటమి విజయం, అంతకు మించి ప్రజల విజయం అంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక ఎన్టీఆర్ ప్రభంజనం అంటే తెలుగుదేశం ప్రభంజనాన్ని చూసిన తర్వాత మళ్ళీ అంతటి ప్రభంజనాన్ని అంటే వాలంటరీగా అన్నమాట ఓటర్స్ వాళ్ళు వచ్చి కావాలని చెప్పేసి కసితో ఓటింగ్ చేసినటువంటి ఎన్నికలు ఇదొకటి. ఈ విజయం వెనుక కూటమిలోని 3 సింహాలతో పాటు అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీతో పాటు కనిపించని 4వ సింహం ఉంది. అది మీడియా. ఈ మీడియా అన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అవ్వాలి అని ఒక వర్గం, జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలి అని చెప్పేసి ఒక వర్గం తీవ్రంగా అన్నమాట ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో మీడియా చేసినటువంటి పాత్ర, నిర్వహించినటువంటి పాత్ర అమోఘం. వాళ్ళు ప్రతిదీ అంటే ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటి దాన్ని అన్నమాట మూలనున్నటువంటి మారుమూల గల్లీలోను గుడిసెల్లో ఉన్న ప్రతి వారికి చేరేటట్టుగా అన్నమాట వాళ్ళు ప్రచారం చేశారు. అందువల్ల వాలంటరీగా అన్నమాట వచ్చేసి ఓటర్స్ అందరూ కూడా అన్నమాట వచ్చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేశారు. ఇది ప్రజా తీర్పు. అంటే ఇంతటి రెవల్యూషన్ వస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఈనాడు పేపర్ కూడా అన్నమాట వాళ్ళు ఈ యొక్క డేటాని చెప్పారు. అయినా ఎక్కడో అపనమ్మకం. ఎందుకంటే కాన్ఫిడెంట్ గా అంటే ఏదో ఇచ్చేస్తున్నాం, ముహూర్తాలు పెడతాం ఇది అన్నప్పటికీ ఏమిటి వాళ్ళ బేస్ ఏమిటి అని చెప్పేసి కొద్దిగా ఆరా యొక్క దీన్ని ఒక వాళ్ళు ఇచ్చినటువంటి డేటా కానీ కొద్దిగా కన్ఫ్యూజన్. కానీ ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రజల పోరాటం. ఇది ఈ మార్పు కోరుకున్నారు. ఈ యొక్క ఒకే ఒక ఎజెండా, ఈ ఎన్నికలకై ఒకే ఒక ఎజెండా, జగన్మోహన్ రెడ్డిని కంటిన్యూ చేయటమా, జగన్మోహన్ రెడ్డిని సాగనంపటమా అనేటువంటిది. అయితే ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అన్నమాట ఆయన రాబోయే అంటే 2024 ఎన్నికల గురించి ఆలోచించారు. దానికోసం అన్నమాట ప్రణాళికలు ఇచ్చారు. దానికోసమే సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి కానీ ఇవి కానీ పెట్టారు. అయితే అక్కడ ఇదే పథకాలను అన్నమాట పశ్చిమ బెంగాల్లో అంటే మమతా బెనర్జీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అని చెప్పేసి ఇదే తరహా పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ కన్న తల్లి మనసు అంటే ఆ రోజున అంటే ఆ ఫోటోగా అన్నమాట ఇది కొండ పొయ్యి మీద ఎక్కడం అనేటువంటి ఎంత ప్రధానమో అంతకు మించి తన పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళకి విద్య, ఉపాధి ఏమిటి అనేటువంటిది కన్న తల్లి అన్నమాట చాలా మల్టీ టాస్క్. అంటే భవిష్యత్తుని దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఆలోచించేటటువంటి వ్యక్తి కన్న తల్లి. అంటే ఆడపిల్ల పుట్టగానే పెళ్లి రోజు నాటికి కావలసిన బంగారాని కోసం అన్నమాట రూపాయి కూడబెట్టుద్ది. అందుకని చెప్పేసి పిల్లల భవిష్యత్తు కోసం అంటే భావి తరాల కోసం మహిళలు అనేటువంటి వాళ్ళు ఆలోచిస్తారు. ఆ ఒక్క చిన్న లాజిక్ ని వీళ్ళు మర్చిపోయి మహిళకి మేము ఇచ్చాం కాబట్టి అయ్యా ఆ ఓట్లన్నీ మాకెను, మేము గెలుస్తాం అన్నటువంటి ఒక భ్రమలో పోయారు. ఫైనల్ గా చెప్పండి సార్, ఇది వైసీపీ ఓటమికి జగన్మోహన్ రెడ్డి గారి కారణమా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరనుకుంటున్నారు మీరు? అమ్మా దీంట్లోకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన అన్ని కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఆయన యొక్క ఆలోచనని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళే ఎవరైనా సరే. అంతే మించి అనమాట ఎవరు దేనికి కాదు. మొత్తం కూడా సమగ్ర ప్రతి ప్రణాళిక ఆయన ఒకే ఒక వ్యక్తితో షేర్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు కలిపి డిస్కస్ చేసుకున్న తర్వాతే అది ఇంప్లిమెంట్ జరుగుతుంటది. జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ గారు. ఓకే రఘు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మాట్లాడదాం. ఓకే.